Our session is integumentary system. Good evening to all of you. Today's session is integumentary system, anatomy of the skin. So integumentary system లో వినబడుతుంది కదా సార్? అంజనేయులు సార్ వినిపిస్తుందా? వినిపిస్తుందా? ఎస్ సార్ పర్ఫెక్ట్ గా వినిపిస్తుంది. ఇంటిగ్మెంటరీ సిస్టమ్ లో మేజర్ వచ్చేసి స్కిన్ వస్తుంది. స్కిన్ తర్వాత హెయిర్స్ అండ్ నెయిల్స్. సో స్టడీ ఆఫ్ ది స్కిన్, ఎంటైర్ బాడీ is covered with skin. ఆ స్కిన్, హెయిర్ అండ్ నెయిల్స్, ఈ నెయిల్స్, ఈ సిస్టమ్ ని ఇంటిగ్మెంటరీ సిస్టమ్ అంటారు. సో మేజర్ పార్ట్ ఈ స్కిన్ అండ్ స్కిన్ ఈజ్ మేడ్ ఆఫ్ విత్ డర్మిస్ అన్నమాట. స్కిన్ దేంతో తయారవుతుందంటే డర్మిస్ తో తయారవుతుంది. సో స్కిన్ లో ముందు ఎపిడర్మిస్ ఉంటుంది. ముందు ఎపిడర్మిస్ ఉంటుంది, తర్వాత డర్మిస్ ఉంటుంది లేయర్. స్కిన్ పైన లేయర్, అన్నిటికంటే బయట లేయర్ ఏదైతే ఉంటుందో ఎపిడర్మిస్ అంటాం. ప్లాంట్స్ లో కూడా అన్నిటికంటే బయట ఉన్న పార్ట్ ని ఎపిడర్మిస్ అంటారు. ప్లాంట్ బయట నుంచి ఏదైతే ఉంటుందో లేయర్, దాన్ని ఎపిడర్మిస్. స్కిన్ కూడా అట్లానే ఎపిడర్మిస్ అంటాం. దీని తర్వాత లేయర్ వచ్చేసి డర్మిస్ అంటాం. సో స్కిన్ ఈజ్ మేడ్ అప్ విత్ డర్మిస్ అన్నమాట. అందుకని స్కిన్ గురించి చదివే శాస్త్రాన్ని డర్మటాలజీ అంటారు. డర్మటాలజీ, ఈ వర్డ్ రాసుకోండి. సో మన ప్రతి సిస్టమ్ లో ఆ సిస్టమ్ గురించి చదివే శాస్త్రం యొక్క వర్డ్ చాలా ముఖ్యం. సో డర్మిస్ గురించి ఉన్న ఈ అంత స్టడీ గురించి డర్మటాలజీ అనే శాస్త్రం ఉంటుంది. డర్మటాలజీలో ఉన్న ఎక్స్పర్ట్ డాక్టర్స్ ని డర్మటాలజిస్ట్ అంటారు. సో స్కిన్, చర్మము మరియు చర్మం యొక్క వ్యాధులు, వాటి గురించి ఎవరైతే ఎక్స్పర్ట్ నిపుణులు ఉంటారో వాళ్ళని డర్మటాలజిస్ట్ అంటారు. సో టుడే we discuss about the skin, integumentary system skin and dermis గురించి. సో స్కిన్ is the major organ in our life, human బాడీ. ఫిజియాలజీలలో, అనాటమీలో ఒక మేజర్ ఆర్గాన్ స్కిన్ అనేది. సో స్కిన్ ఈజ్ ఎంటైర్ బాడీ కవర్ అయి ఉంటుంది. సో మనం వేరే సిస్టమ్స్ లలో ఆర్గాన్స్ చూసినప్పుడు ఈ ఆర్గాన్ ఇక్కడ, ఈ ఆర్గాన్ ఇక్కడ, ఈ ఆర్గాన్ ఇక్కడ చెప్తాం కదా బాడీలో. కానీ స్కిన్ అనేది ఎంటైర్ బాడీ కవర్డ్ విత్ స్కిన్. సో మొత్తం బాడీని కవర్ చేసే ఆర్గాన్ స్కిన్ అన్నమాట, రైట్? సో స్కిన్ ఈజ్ మేడ్ అప్ విత్ 3 లేయర్స్. స్కిన్ లో 3 లేయర్స్ ఉంటాయి. సో ఫస్ట్ లేయర్ ఈజ్ ఎపిడర్మిస్, సెకండ్ లేయర్ ఈజ్ డర్మిస్. సో పైన ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏముంటుందంటే ఎపిడర్మిస్ ఉంటుంది. తర్వాత ఉన్న లేయర్ డర్మిస్ ఉంటుంది. ఆ తర్వాత మూడో లేయర్ వచ్చేసి సబ్ క్యూటేనియస్ లేయర్ అంటారు. ఓకే, సో ఫస్ట్ లేయర్ ఎపిడర్మిస్ లలో ఏముంటుందంటే మన ఎపిడర్మిస్, ఇది పైన ఎపిడర్మిస్, ఈ లేయర్ ఎపిడర్మిస్ కింది. ఓకే, ఫస్ట్ లేయర్. ఈ ఎపిడర్మిస్ లేయర్ లో ఏముంటుందంటే ఈ స్కిన్ పైన ఏముంటుంది, మనకి హెయిర్ ఉంటాయి. ఓకే, హెయిర్స్ ఉంటాయి. సో దిస్ ఈస్ హెయిర్ అన్నమాట. ఎపిడర్మిస్ లేయర్ పైన ఉండేవి హెయిర్. సో దీన్ని ఏమంటారు అంటే హెయిర్ షాఫ్ట్ అంటారు. సో దిస్ ఇస్ డయాగ్రామ్ ఆఫ్ స్కిన్. మన స్కిన్ కట్ చేసి చూస్తే ఎలా ఉంటుంది అంటే ఇది డయాగ్రామ్. సో మనం ఒక బ్రెడ్ ని, శాండ్విచ్ ని ఇట్లా కట్ చేస్తే ఎలా కనిపిస్తుందో అలా స్కిన్ ని ఇట్లా కట్ చేసి చూస్తారు. దాన్ని టిఎస్ అంటారు, ట్రాన్స్వర్స్ సెక్షన్ అన్నమాట. సో ఈ స్కిన్ ఉంది కదా, దీన్ని ఇలా కట్ చేసి మైక్రోస్కోప్ లో చూసినప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది మనకు. సో ఈ పైన ఉన్నాయి కదా, ఇట్లా 1 2 3 4 5 ఇట్లా గీశాను కదా, ఇవి హెయిర్ షాఫ్ట్ అంటారు. స్కిన్ కి బయట కనబడే హెయిర్ యొక్క భాగంని హెయిర్ షాఫ్ట్ అంటారు. సో ఎపిడర్మిస్ లో ఏమేమి ఉంటాయి అనేది చూస్తున్నాం మనం. ముందు హెయిర్ షాఫ్ట్ ఉంటాయి. తర్వాత ఈ చిన్న గీశాను కదా ఇక్కడ, ఇవి స్వెట్ డక్ట్ ఓపెనింగ్ అన్నమాట. ఇక్కడ స్వెట్ డక్ట్స్ వచ్చేసి ఓపెన్ అవుతాయి మన స్కిన్ పైన భాగంలో. తర్వాత ఇటు లోపల ఏముంటాయి, స్వెట్ డక్ట్స్ ఉంటాయి. డర్మిస్ లలో మళ్ళీ స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి. సో డర్మిస్ అనే భాగంలో స్వెట్ గ్లాండ్ ఉండి పైన ఎపిడర్మిస్ ద్వారా వచ్చి స్కిన్ బయట మొత్తం ఉపరితలం భాగంలో ఓపెనింగ్ అవుతాయి. అది స్వెట్ గ్లాండ్ ఓపెనింగ్స్ అన్నట్టు. నౌ ఎపిడర్మిస్ ఎలా తయారవుతుందంటే బాసెల్ సెల్స్ నుంచి తయారవుతుంది.
సో బాసిల్ లేయర్స్ లో ఎపిడర్మిస్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఉండే సెల్స్ ఎలా ఉంటాయి అంటే న్యూక్లియేటెడ్ ఉంటాయి, వాటిలో న్యూక్లియస్ ఉంటుంది, హైలీ అవి రీప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. సో సెల్ అనేది డివిజన్స్ హైలీ జరుగుతూ ఉంటుంది. సో సెల్ అనేది చాలా తయారవుతుంటాయి ఎపిడర్మిస్ లో. ఒకసారి తయారైనాక ఆ సెల్ పని చేస్తూ చేస్తూ ఏమవుతుందంటే అప్పర్ లేయర్ వైపు పుష్ అవుతాయి. సో ఇక్కడ ఉన్న తయారైన సెల్స్ అప్పర్ లేయర్ వైపు వెళ్తూ ఉంటాయి. సో వెన్ ద సెల్స్ కమ్ టు అప్పర్ లేయర్, సర్ఫేస్ లేయర్ కి ఎప్పుడైతే వస్తుంటాయో అప్పుడు ఆ సెల్స్ అనేది ఫ్లాట్ ఎండ్ అయిపోతాయి, థిన్ అయిపోతాయి, ఫ్లాట్ ఎండ్ అయిపోతాయి. సో దానిలో ఉన్న న్యూక్లియస్ అనేది స్లోగా పని చేయకుండా అయిపోయి డెడ్ అయిపోతుంది. సో అప్పుడు ఏమంటారు అంటే దాన్ని డెడ్ సెల్స్ అంటారు. స్కిన్ పైన ఉన్న సెల్స్ ఏ సెల్స్ వస్తాయి అంటే డెడ్ సెల్స్ వస్తాయి. అప్పుడు అది మొత్తం పైన భాగంకి పుష్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఆ పైనుంచి అవి మళ్ళా మనము రబ్బింగ్ యాక్షన్, స్నానం చేసేటప్పుడు సోప్ తో ఇట్లా రబ్ చేస్తుంటాం కదా, అప్పుడు ఆ డెడ్ సెల్స్ అనేది వెళ్ళిపోతుంటాయి. సో బాడీ నుంచి స్కిన్ నుంచి డెడ్ సెల్ అనేది పైకి వచ్చి ఇలా వెళ్ళిపోతుంటది అనమాట. సో అది ఎపిడర్మిస్. తర్వాత ఎపిడర్మిస్ నుంచి సెకండ్ లేయర్ కి మనం వెళ్తే, సో ఇక్కడ కట్ చేసినట్టు చూపించారు. సో ఇది కట్ చేసినాం అనమాట, ఎపిడర్మిస్ ని సపరేట్ కట్ చేసినాం పైన ఒక పొరాని ఇట్లా. ఇప్పుడు ఇది స్కిన్ ఉంది, 3 లేయర్స్ ఉన్నాయి ఇట్లా, వన్ దాని కింద ఒకటి దాని కింద ఒకటి. సో ఇక్కడ ఇట్లా ఓపెన్ చేసి చూపించినాం, కొంచెం కట్ చేసి ఇలా ఓపెన్ చేసినాం, ఇది అన్నమాట. ఓకే, సో ఇది ఎపిడర్మిస్ పైన భాగం. ఇప్పుడు దీని తర్వాత వచ్చేసి డర్మిస్ ఉంది. డర్మిస్ లో ఏముంటాయి అంటే ఈ హెయిర్ షాఫ్ట్ ఉండే కదా పైన, ఇప్పుడు ఇక్కడ హెయిర్ రూట్ ఉంటాయి. డర్మిస్ భాగంలో స్కిన్ పైన కనబడే వాటిని మనం హెయిర్ షాఫ్ట్ అన్నాం. ఇప్పుడు స్కిన్ లోపట, ఆ హెయిర్ స్కిన్ లోపట ఉన్న భాగాన్ని హెయిర్ రూట్ అంటాం. సో అది రూట్స్ ఉంటాయి ఇక్కడ హెయిర్వి. తర్వాత సెట్ గ్లాండ్స్ ఉంటాయి, బ్లడ్ వెజిల్స్ ఉంటాయి. ఇక్కడ బ్లడ్ వెజిల్స్ వచ్చి ఉంటాయి. ఓకే, రెడ్ కలర్ లో ఉన్న ఆర్టరియోల్స్ అండ్ బ్లూ కలర్ లో ఉన్నవి వెయిన్స్ అన్నమాట. సో ఆర్టరియోల్స్ ఏదైతే ఉంటాయో అవి బ్లడ్ ని స్కిన్ కి తీసుకొస్తాయి, వెయిన్స్ అనేవి స్కిన్ నుంచి ఆ బ్లడ్ ని రిటర్న్ తీసుకెళ్తాయి మళ్ళీ. సో ఎక్కడైనా బాడీ పార్ట్ లో బ్లడ్ వెజిల్స్ 2 రకాలుగా ఉంటాయి. సో బ్లడ్ తీసుకొస్తాయి, ఇక్కడ బ్లడ్ యూటిలైజ్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ చెయ్యి ఇలా అంటున్నా, మాట్లాడుతున్నా, ఏదైనా పని చేస్తున్నా, రాస్తున్నా అంటే ఇక్కడ సెల్స్ అనేది పని చేస్తుంది. సో అక్కడ ఆక్సిజన్ యూజ్ అవుతుంది బ్లడ్ ద్వారా వచ్చి. తర్వాత ఆ బ్లడ్ మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి, లంగ్స్, హార్ట్ వైపు, లంగ్స్ వైపు వెళ్ళాలి. సో తీసుకుపోయేవి కూడా ఉంటాయి, ఆర్టరియోల్స్, వెయిన్స్ ఉంటాయి డర్మిస్ భాగంలో. ఓకే, ఇది. దెన్ స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి. స్వెట్ గ్లాండ్స్ పని ఏంటంటే స్వెట్ ని రిలీజ్ చేస్తాయి, అవి స్వెట్ ని ఫామ్ చేస్తాయి, రిలీజ్ చేస్తాయి. సో మనకు స్వెట్ ఎప్పుడు వస్తుంది, దాని పని ఏంటి అనేది మళ్ళా ఒక స్టెప్ తర్వాత తెలుసుకుందాం మనం. దెన్ నాడీ కణాలు ఉంటాయి. సో నాడీ కణాలు, నర్వ్స్ ఉంటాయి, నర్వ్స్ ఎండింగ్స్ ఉంటాయి, సెన్సరీ నర్వ్స్ అంటాం వీటిని. సో ఈ నర్వ్స్ ఏం చేస్తాయి, నర్వ్స్ లో మళ్ళీ మెస్నర్ కార్పస్కల్ అంటాము, ఇంకొకటి ప్యాసినియన్ కార్పస్కల్ అంటారు. సో ఇది ప్యాసినియన్ కార్పస్కల్, ఇది మెస్నర్ కార్పస్కల్. ఇవి ఏం చేస్తాయి అంటే మన టచ్ ని, ప్రెషర్ ని రికగ్నైజ్ చేస్తాయి. సో ఇప్పుడు మనం ఇలా ఉన్నాం, మనం కళ్ళతో మనం చూడకపోయినా కూడా మనకి ఎక్కడైనా ఇట్లా టచ్ అయింది అనుకోండి, మనకు తెలుస్తుంది హ్యాండ్ పైన టచ్ అయిందా, ఎల్బోకి టచ్ అయిందా, లెగ్ కి టచ్ అయిందా, ఏదైనా తెలుస్తుంది. అది ఎలా తెలుస్తుంది అట్లా అంటే అక్కడ ఉన్న నాడీ కణాలు. ఓకే, ప్యాసినియన్ కార్పస్కల్, మెస్నర్ కార్పస్కల్ ద్వారా తెలుస్తుంది. తర్వాత టెంపరేచర్ తెలుస్తుంది. ఇప్పుడు మన చేతికి వేడి ఉంది అనుకోండి ఇక్కడ, అది వేడి, మనకు వేడి అనేది సెగ తెలుస్తుంది ఇక్కడ, అది అన్నమాట. టెంపరేచర్ ని కూడా రికగ్నైజ్ చేస్తుంది. అట్లనే పెయిన్, మన స్కిన్ లో పెయిన్ ఉంటే, ఏమైనా అవుతే స్కిన్ కి, ఆ పెయిన్ అనేది రికగ్నైజ్ చేయడానికి మనకు అక్కడ సెన్సరీ నర్వ్స్ ఉంటాయి, నర్వ్ ఎండింగ్స్ ఉంటాయి. సో ఆ నర్వ్ ఎండింగ్స్ అనేది ఇక్కడ మనకి ఏదైనా పెయిన్ అయితే ఇక్కడ నుంచి ఇమ్మీడియట్ గా తక్కువని మన బ్రెయిన్ దాకా ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళిపోతుంది. స్కిన్ నుంచి ఇక్కడ పెయిన్ అవుతుంది అని, ఇక్కడ ఏదైనా గుచ్చుకున్నదని వెంటనే మనం ఆ చేయి తీస్తాం. సో ఈ నర్వ్ ఎండింగ్స్ ఉంటాయి ఎందులో, డర్మిస్లలో, సెకండ్ భాగం డర్మిస్ లేయర్ లో. ఓకే, దీనిలోనే మళ్ళీ హెయిర్ రూట్ ఉంది. తర్వాత హెయిర్ లో చూడండి డీటెయిల్ గా, ముందు ఇది హెయిర్, ఇది స్కిన్ లోపల హెయిర్ వచ్చింది, తర్వాత ఇక్కడ హెయిర్ రూట్, తర్వాత హెయిర్ ఫాలిక్యూల్స్ ఉంటాయి. ఇక్కడ మనకి ఇలా కనబడుతుంది, కప్ షేప్ లో కనబడుతుంది, ఉల్టా బోర్ల తీసిన కప్ లాగా కనబడతాయి. ఇది హెయిర్ ఫాలిక్యూల్స్. దీని లోపల హెయిర్ పాపిలా ఉంటది.
ఇది కప్ లాగా ఉంటుంది ఇట్లా. దీని లోపట హెయిర్ పాపిలా ఉంటుంది ఇలా, ఇట్లా అన్నమాట. సో ఈ హెయిర్ పాపిలా అంటే ఈ హెయిర్ పాపిలా నుంచి మనకి హెయిర్ వస్తుంది పైకి ఇట్లా. అది రూట్ అన్నట్టు, బేస్ అన్నట్టు. మనం ఒక చిన్న మొక్క, అప్పుడే మొలకెత్తుతున్న మొక్క చూస్తే దాని కింద విత్తనం ఉంటుంది కదా, పైన మొక్క ఉంటుంది, కింద విత్తనం ఉంటుంది. అలా ఉంటది అనమాట దీనిలో. సో ఒక కప్పులో కూర్చున్నట్టు ఇలా ఉంటుంది హెయిర్ పాపిల్. అది. సో ఇక్కడ నుంచి మనకి ఏమవుతుంది అంటే హెయిర్ కి కావాల్సిన గ్రోత్ కి కావాల్సిన బ్లడ్స్, ఆక్సిజన్ సప్లై అన్ని ఇక్కడికి వస్తాయి అన్నట్టు. సో ఇక్కడ మనకు బ్లడ్ వెజిల్స్ ఉన్నాయి కదా, ఇది ఇది ఉంది కదా ఇట్లా, దీని లోపల బ్లడ్ వెజిల్స్ ఉన్నాయి. సో బ్లడ్ వస్తాయి, మళ్ళీ బ్లడ్ నుంచి ఇట్లా వెళ్తాయి ఆ, ఈ పాపిల్ల నుంచి. సో ఈ పాపిల్లలో వచ్చిన బ్లడ్ ఏం చేస్తుంది అంటే హెయిర్ గ్రోత్ కి కావాల్సినటువంటి ప్రోటీన్ ఏదైతే ఉంటుందో కెరాటిన్ అనేది అందజేస్తుంది అన్నమాట. సో ఇది ఇక్కడ అందజేస్తే ఇక్కడ నుంచి హెయిర్ అనేది గ్రోత్ పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా గ్రోత్ అనేది పైకి పెరుగుతూ వెళ్తుంది అనమాట. సో ఇట్లా హెయిర్ పెరుగుతూ ఉంటుంది. అది. అదే హెయిర్ పక్కన మళ్ళీ సీబాసియస్ గ్లాండ్ ఉంటాయి. సీబాసియస్ గ్లాండ్ అనేది సీబమ్ ని రిలీజ్ చేస్తాయి. అవి హెయిర్ ని గ్రోత్ కోసం అండ్ మైక్రోబ్స్ ని నుంచి మన బాడీని, స్కిన్ ని ప్రొటెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. అది అన్నమాట. ఇక తర్వాత మూడో లేయర్ వచ్చేసి ఇక్కడ ఇంకో లేయర్ ఉంది. ఈ మూడో లేయర్ లో సబ్ క్యూటానియస్ లేయర్ అంటాం. సబ్ క్యూటానియస్ లేయర్ లేకపోతే సబ్ క్యూటానియస్ టిష్యూ కూడా అంటాం. సో ఇది స్కిన్ లో మూడో భాగం. మొదటి లేయర్ ఎపిడర్మిస్, రెండవ లేయర్ డర్మిస్, మూడవ లేయర్ సబ్ క్యూటానియస్ లేయర్. ఈ సబ్ క్యూటానియస్ లేయర్ లో ఏముంటుందంటే ఎడిపోజ్ సెల్స్ ఉంటాయి. ఎడిపోజ్ కణాలు అంటాం. ఎడిపోజ్ కణాలు ఏం చేస్తాయి అంటే కొవ్వు పదార్థాన్ని నిలువ చేస్తాయి. ఫ్యాట్ అనేది నిలువ అవుతుంది ఆ లేయర్ లో. ఇది ఈ లేయర్ లో నిలువ అవుతుంది. సో స్కిన్ లో ఈ రెండు భాగాల కింద ఈ ఈ భాగం ఉంటుంది, ఇందులో ఫ్యాట్ ఉంటుంది. అందుకని మనిషికి ఫ్యాట్ ఎక్కడ ఉంటుంది, స్టోర్ అయిన ఫ్యాట్ అంటే ఎక్సెస్ తయారైన ఫ్యాట్, కొవ్వు పదార్థాలు ఎక్కడ ఉంటాయి అంటే స్కిన్ కింద కూర్చుంటాయి వచ్చి ఇట్లా. సో స్కిన్స్ అన్నమాట. సో అది ఇది మూడవ లేయర్. ఓకే. అది. సో ఈ అనాటమీ ఆఫ్ ద స్కిన్ ఈ విధంగా తయారైంది అనమాట, మూడు లేయర్లకు. ఓకే. ముందు ఫస్ట్ వన్ ఎపిడర్మిస్, తర్వాత డర్మిస్, తర్వాత సబ్క్యూటానియస్ లేయర్. ఓకే. సబ్క్యూటానియస్ టిష్యూ, అడిపోజ్ టిష్యూ అంటాం. దీనిలో ఫ్యాట్ ఉంటుంది, ఫ్యాట్ టిష్యూస్ ఉంటాయి. ఇవి లేయర్స్ అన్నమాట. ఇప్పుడు మనం ఈ స్కిన్ యొక్క ఫంక్షన్స్ చూద్దాం. స్కిన్ ఏం ఫంక్షన్ చేస్తుంది మన బాడీకి? సో ఫస్ట్ మొట్టమొదటి ఫంక్షన్ స్కిన్ ఏంటంటే ప్రొటెక్షన్. మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది, స్కిన్. ఓకే. సో మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది బయట ఎన్విరాన్మెంట్ నుంచి, బాడీని బయట ఎన్విరాన్మెంట్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది స్కిన్. సో అన్ని ఆర్గాన్స్, బ్లడ్ వెజిల్స్ అన్ని ఉన్నాయి కదా, బోన్స్, వీటన్నిటిపైన స్కిన్ కవర్ చేసి ఉంది అలా. సో అది మనకు మైక్రోబ్స్ నుంచి, ఎన్విరాన్మెంట్ లో ఉన్న డస్ట్ పార్టికల్స్, ఫారెన్ బాడీస్, మనకు హాని కలిగించే ఏమైనా ఉంటే వాతావరణంలో, గాలిలో, స్పర్శలో, ఎక్కడెక్కడో స్పర్శ అవుతుంటుంది, టచ్ అవుతుంటాం. సో వాటి నుంచి మనకు స్కిన్ అనేది కాపాడుతుంది, ప్రొటెక్షన్ ఇస్తుంది. తర్వాత స్కిన్ యొక్క మెయిన్ యూజ్ ఏముంటుందంటే ఆ తర్వాత హీట్, టెంపరేచర్ గురించి. టెంపరేచర్ మెయింటెనెన్స్. సో ఇది టెంపరేచర్ ని మెయింటైన్ చేస్తుంది బాడీలో. సో స్కిన్ ఎలా టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది అంటే ఒకవేళ బాడీ కంటే బయట హీట్ ఎక్కువ ఉందనుకోండి, సమ్మర్ లో, అప్పుడు బాడీలో ఉన్న ఈ స్వెట్ గ్లాండ్స్ ఉన్నాయి కదా, ఇవి స్వెట్ గ్లాండ్స్ సెకండ్ లేయర్ లో ఉంటాయి. ఇవి ఎపిడర్మిస్, ఇది డర్మిస్ లో స్వెట్ గ్లాండ్ ఉంటాయి. సో ఈ స్వెట్ గ్లాండ్ నుంచి స్వెట్ అనేది రిలీజ్ అవుతుంది. సో స్వెట్ ఈజ్ నథింగ్ బట్ సాల్టీ అండ్ వాటరీ క్లియర్ లిక్విడ్ సొల్యూషన్. సో క్లియర్ గా ఉంటుంది ఈ సొల్యూషన్. ఇక్కడ నుంచి తయారై ఇట్లా బయటికి వచ్చి స్వెట్ డక్ట్స్ ద్వారా వచ్చి ఎపిడర్మిస్ భాగంలో ఓపెనింగ్స్ కాడ రిలీజ్ అవుతాయి వాటర్. సో ఇక్కడ వాటర్ రిలీజ్ అయ్యాక ఏమవుతుంది అంటే బయట ఎన్విరాన్మెంట్ నుంచి టెంపరేచర్ ఏదైతే ఇక్కడ వాటర్ కి తాకుతుందో అప్పుడు ఆ వాటర్ ఎవాపరేషన్ అవుతుంది. అంటే ఇక్కడ ఉన్న వాటర్ గాలిలో వెళ్ళిపోతుంది, ఎవాపరేషన్ అవుతుంది. అప్పుడు మనకు కూల్ ఎఫెక్ట్ అనేది వస్తుంది ఇక్కడ. సో ఆ కూల్ ఎఫెక్ట్ ద్వారా బాడీ టెంపరేచర్ ని కూల్ చేసుకుంటది అనమాట. అది. సో ఇప్పుడు ఇది మీరు ఎక్స్పెరిమెంటల్ చూడాలనుకుంటే
ఫ్యాన్ ఆఫ్ చేసి కూర్చున్నాం అనుకోండి, అప్పుడు కొద్దిగా లైట్ గా స్వెట్టింగ్ రావడం స్టార్ట్ అవుతుంది. ఇట్లా చిన్న 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 డ్రాప్లెట్స్ వచ్చేస్తాయి స్వెట్వి. ఒక 1-2 మినిట్స్, 3 మినిట్స్, 4-5 మినిట్స్ ఆగి అప్పుడు ఫ్యాన్ వేసాం అనుకోండి, ఒక్కటేసారి ఆహా అనిపిస్తుంది చల్లగా. సో దాని రీజన్ ఏంటంటే ఆ స్వెట్ ఏదైతే వాటర్ మన సర్ఫేస్ పైన బాడీ పైన రిలీజ్ చేసిందో అది వెంటనే ఎవాపరేట్ అవ్వడం స్టార్ట్ అయ్యాక మనకు హై కూల్ ఫీలింగ్ వస్తుంది అన్నమాట. సో టెంపరేచర్ ని ఆ విధంగా చేస్తుంది ఇది మన స్కిన్ అది. సో ఇలా మన స్కిన్ వి ఫంక్షన్ ఉన్నాయి. దీని తర్వాత ఎక్స్ప్రెషన్ కూడా ఉంటుంది. సో ఎక్స్క్రేషన్ కి కూడా స్కిన్ మైన్యూట్ గా హెల్ప్ చేస్తుంది. ఏ విధంగా అంటే బాడీలో స్కిన్ లో ఉన్న ఇంప్యూరిటీస్ అనేవి మనకు స్వెట్ ద్వారా బయటికి వెళ్తాయి బాడీ నుంచి. సో ఈ విధంగా స్కిన్ త్రూ స్కిన్ మీడియం ద్వారా కూడా మనకు ఎక్స్క్రేషన్ అనేది జరుగుతుంది అన్నమాట. అది తర్వాత హెయిర్ గురించి ఇంకా డీటెయిల్ అంటే హెయిర్ దేనికోసం హెల్ప్ చేస్తుంది? హెయిర్ బాడీని మైక్రోబ్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. సో మన బాడీ పైన ఉన్న స్కిన్ పైన ఉన్న హెయిర్స్ ఏం చేస్తాయి అంటే ఏదైతే బయట నుంచి బ్యాక్టీరియాస్ ఇంకా ఏమైనా డస్ట్ పార్టికల్స్ అవి వచ్చేస్తాయి కదా, ఫారిన్ మ్యాటర్స్ అంటారు వాటిని, అవి వచ్చినప్పుడు దాంతో ఫైట్ చేస్తాయి. సో మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయి అన్నమాట హెయిర్ అలా. తర్వాత నెయిల్స్ ఇది మైన్యూట్ పార్ట్ అన్నమాట బాడీకి. సో మన నెయిల్ ఫింగర్స్ కి నెయిల్ ఉంటాయి, హ్యాండ్ కి కానీ లెగ్స్ కి కానీ. అవి ఎండింగ్ ద టిప్స్ ఆఫ్ ది ఫింగర్ ఈస్ కవర్డ్ విత్ ది నెయిల్. సో నెయిల్ ఈజ్ ఏ హార్డ్ ప్లేట్స్ ఆఫ్ ది కెరాటిన్ ప్రోటీన్. ఓకే, కెరాటిన్ తో తయారైన ఒక ప్లేట్ లాగా ఫామ్ అయ్యి మనకు నెయిల్స్ వస్తాయి అన్నమాట. సో గ్రోత్ ఆఫ్ ది నెయిల్ ఈజ్ హయ్యర్ ఆఫ్ ది హ్యాండ్ ఫింగర్స్ మోర్ దెన్ ది లెగ్. సో మన కాలు నెయిల్స్ కంటే హ్యాండ్ వి నెయిల్ కొంచెం త్వరగా పెరుగుతూ ఉంటాయి ఇలా. ఓకే, అది ప్రోటీన్ వల్ల. సో నెయిల్ లో కూడా ఇలా సో ఇది అన్నమాట ఇక్కడ వరకు. దెన్ ఇంకా టెంపరేచర్ మెయింటెనెన్స్ లో బయట టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు స్వెట్ రిలీజ్ చేసి టెంపరేచర్ కవర్ చేస్తుంది బాడీ. మరి ఒకవేళ బయట టెంపరేచర్ తక్కువ ఉంది అనుకోండి, ఇప్పుడు చలికాలం ఉంది కదా, మన బాడీ టెంపరేచర్ కంటే తక్కువ అయింది అనుకోండి బయట టెంపరేచర్, అప్పుడు బాడీలో ఉన్న హీట్ బయటకు వెళ్ళిపోయి హీట్ లాస్ అవ్వకుండా ఏం చేస్తుంది అంటే ఆ స్కిన్ అనేది దగ్గర తీసుకుంటది. సో స్కిన్ అనేది మొత్తం ఈ దగ్గర కాంట్రాక్షన్ లాగా వచ్చి, సో ఈ స్వెట్ గ్లాండ్స్ పోర్స్ అనేవి కూడా దగ్గరకు వచ్చి అప్పుడు ఏమైతే అంటే హీట్ లాస్ అవ్వకుండా కాపాడుకుంటుంది. అలా దగ్గర రావడానికి ఈ హెయిర్ దగ్గర కొన్ని స్మూత్ మజిల్స్ ఉంటాయి. స్మూత్ మజిల్ ఫైబర్. ఓకే, స్మూత్ మజిల్ ఫైబర్స్ అరికులర్ విల్లే అంటారు దాన్ని. సో ఈ స్మూత్ మజిల్ ఫైబర్ హెయిర్ పక్కనే ఉంటాయి, ప్రతి హెయిర్ పక్కన ఉంటాయి ఇట్లా. ఇప్పుడు బాడీలో ఎన్ని హెయిర్స్ ఉన్నాయో స్కిన్ మీద, అక్కడ ఒక్కొక్క హెయిర్ పక్కన అట్లా స్మూత్ మజిల్ ఫైబర్ ఉంటాయి. ఆ ఫైబర్ ఏం చేస్తాయంటే అట్లా టెంపరేచర్ తగ్గినప్పుడు కాంట్రాక్ట్ అవుతాయి. సో అవి కాంట్రాక్షన్ దగ్గర వచ్చినప్పుడు ఏమైతుందంటే హెయిర్ అనేవి ఇలా నిలబడతాయి. అందుకని ఒక్కొక్కసారి చూడండి చాలా చలిలో హెయిర్ మొత్తం ఇలా ఇలా డౌన్ కాకుండా ఇలా ఉంటాయి అన్నమాట చలిలో. సో ఒక్కొక్కసారి భయపడినప్పుడు, మళ్ళీ ఒక్కొక్కసారి మామూలుగా అంటారు కదా ఏదైనా మంచి మూమెంట్ ఉన్నప్పుడు గూస్ బంప్స్ అయింది అని అంటారు, అంటే హెయిర్ ఇలా వచ్చినాయి అనమాట. సో దానికి ఆ స్మూత్ మజిల్ ఫైబర్స్ అనేది హెల్ప్ చేస్తాయి ఆ విధంగా. సో దిస్ ఈస్ హౌ ద బాడీ విల్ మెయింటైన్ ఇట్స్ టెంపరేచర్స్ ని ఈ విధంగా అది కవర్ చేస్తూ ఉంటది అనమాట. సో ఇవి స్కిన్ యొక్క డిఫరెంట్ పార్ట్స్ ఎలా ఎలా తయారవుతుంది ఏ లేయర్ లో అనేది, అండ్ తర్వాత దాని యొక్క ఫంక్షన్స్ ఈ విధంగా ఫంక్షన్ చేస్తుంది అనేది అది. సో ఇక్కడ వరకు ఈరోజు పార్ట్ ఇక్కడ వరకు. ఇంకా స్కిన్ లో కలర్స్, స్కిన్ లో ఏముంటది అంటే మెలనిన్ ఉంటుంది. ఇప్పుడు మన స్కిన్ ఫార్మేషన్ లో మెలనిన్ అనే పదార్థం ఉంటుంది. ఈ మెలనిన్ అనేది బ్లాక్ కలర్ కి రీజన్ అన్నమాట. సో లైక్ బ్లాక్ షేడింగ్ కలర్ రావడానికి కారణం మెలనిన్ ఉంటుంది. సో స్కిన్ లో మెలనిన్ సింథసిస్ అవుతుంది.
సో ఈ మెలానిన్ జీన్స్ బట్టి ఇది తయారవుతుంది. ఇప్పుడు మన పేరెంట్స్ అమ్మ నాన్న ఎలా ఉన్నారో వాళ్ళ జీన్స్ మనలో వచ్చాక ఆ విధంగా తయారవుతుంది. ఇప్పుడు అమ్మ నాన్నది జీన్ రావాలని రూల్ లేదు. తాతది, అమ్మమ్మది, నానమ్మది కూడా రావచ్చు. ఇంకా బాబాయ్ లాగా అంటుంటారు కదా, అట్లా కూడా కలర్ ఉన్నాయి, అట్లా ఇవి ఉన్నాయి. సో ఆ జీన్స్ వచ్చినాక ఏమవుతుందంటే దాన్ని బట్టి మెలానిన్ ఫామ్ అవుతుంది. ఆ జీన్స్ ఎలా ఉన్నాయో దాన్ని బట్టి మెలానిన్ ఫామ్ అవుతుంది. సో ఎంత మెలానిన్ ఫామ్ అయిందో అలా స్కిన్ అనేది చేంజ్ అవుతుంటది, స్కిన్ యొక్క టెక్స్చర్, నేచర్ అనేది. సో ఈ మెలానోసైట్స్ అనే సెల్స్ మెలానిన్ ని సిక్రియేట్ చేస్తాయి. ఇది మనం ఎండలో వెళ్ళాం అనుకోండి ఎక్కువ రిలీజ్ అవుతుంది. సో ఎండలో వెళ్తే మనకి ఎక్కువ సన్ రేస్ తో మెలనిన్ అనేది ఎక్కువ ఫామ్ అవుతుంది. అందుకని చూడండి కొంతమంది స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే ఎంప్లాయీస్ కావచ్చు, ఊకే ఏసీలో ఉండడం, లోపల ఇంటి లోపలే ఉండడం, నీడకే ఉండడం, అప్పుడు స్కిన్ అనేది ఒక గ్లో వస్తుంది, ఓకే, సాఫ్ట్నెస్ వస్తుంది. సో వాళ్ళు ఒకటేసారి హాలిడేస్ కో ఏదైనా పండగకో బయటికి పోయారు, బాగా తిరిగారు అనుకోండి ఎండలో, ఒకటేసారి షేడ్ అయిపోతుంది స్కిన్. సో దట్ ఈస్ డ్యూ టు మెలనిన్. సో అది సన్ రేస్ తో డైరెక్ట్ కాంటాక్ట్ అయినప్పుడు మెలనిన్ ఫామ్ అయ్యి ఆ పిగ్మెంట్ అనేవి అలా షేడ్ చేస్తాయి స్కిన్ ని. అది సో అది అన్నమాట. ఇంకా ఇంకా ఈ ఈ ఈ స్కిన్ అనేది మళ్ళీ యూవి నుంచి కూడా కాపాడుతుంది మనకు. సో స్కిన్ అడ్వాంటేజ్ లో మళ్ళీ ఈ సన్ నుంచి వచ్చే డైరెక్ట్ రేస్, సన్ లైట్ ఏదైతే ఉంటుందో, సో దానిలో యువి కిరణాలు ఏదైతే ఉంటాయో ఆ యువి కిరణాల నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది మనకు స్కిన్. అది సో మన ల్యాబొరేటరీస్ లో ఇట్లా యువి కిరణాలు ఎక్కడైతే యూజ్ చేస్తారో యువి ఎక్స్పెరిమెంట్ కోసం, అక్కడ మనం డైరెక్ట్ చేయి పెట్టామన్నమాట, గ్లౌజ్ వేసుకొని కవర్ చేసి చేస్తారు. సో యువి లైట్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇది మెలనిన్ యూజ్ అవుతుంది అనమాట. ఇది సో ఇక్కడ వరకు స్కిన్ గురించి ఈరోజు డర్మటాలజీ స్టడీ ఇది. Thank you so much, Arnath sir. Wonderful session. And somebody joined few minutes late. Okay, if anyone any queries, please ask. ఒకసారి మెయిన్ పాయింట్స్ మళ్ళీ ఒకసారి రివిజన్ చేయండి అర్నాథ్ సార్. షూర్ సార్, షూర్. సో మనం న్యాచురల్ గా యోగా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్ ఎల్స్ ఏదైనా ఫుడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది తీసుకుంటే చర్మానికి చర్మ వ్యాధులు కానీ సోరియాసిస్ ఇట్లాంటివి రాకుండా ఉంటాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని న్యాచురల్ గా. ఓకే సార్, షూర్. సో మన యోగాలో ఏముందంటే మెయిన్ బేసిక్స్, మనం ఎప్పుడైతే యోగా చేస్తుంటామో సో స్కిన్ కి ఏమవుతుందంటే స్ట్రెచ్చింగ్ ఎఫెక్ట్ వస్తుంది. సో మనం దీన్ని ఇలాంగేట్ చేస్తాం, సెల్స్ ని స్ట్రెచ్ చేస్తుంటాం, రిలాక్స్ చేస్తుంటాం. సో వీటి ద్వారా ఏమవుతుందంటే ఇక్కడ ఏదైతే మూమెంట్ జరుగుతుందో, ఇలా మూమెంట్ ఏదైతే జరుగుతూ ఉంటుందో ప్రతి జాయింట్ లో, బాడీలో, ప్రతి పార్ట్ లో, అప్పుడు అక్కడ ఉన్న సెల్స్ అనేది యాక్టివ్ అవుతాయి. సో ఇప్పుడు ఈ వేలు ఇట్లా ఉన్నాయి కదా, ఇది ఇట్లా అనాలి అంటే కూడా ఇక్కడ ఏమవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ కావాలి, ఆక్సిజన్ యూటిలైజేషన్ కావాలి. అప్పుడు ఏమవుతుంది అంటే మన బాడీలో ఉన్న బ్లడ్ అనేది ఆ పార్ట్ కి ఎక్కువ వెళ్తుంటది, అక్కడ పని జరుగుతుంది, యూజ్ అవుతుంది కాబట్టి. సో అక్కడ ఎక్కువ బ్లడ్ వెళ్ళడం అంటే ఎక్కువ ఆక్సిజన్ రావడం. సో ఆ ఎక్కువ ఆక్సిజన్ రావడం అంటే స్కిన్ ఎక్కువ హెల్దీ కనబడి. సో ఇక్కడ స్కిన్ లో బ్లడ్ వెజల్స్ ఉన్నాయి, బ్లడ్ తీసుకొస్తాయి, బ్లడ్ తీసుకెళ్ళి. అట్లానే లింఫ్ కూడా ఉంటుంది, బ్లడ్ లాగా లింఫ్ కూడా ఉంటుంది. సో స్కిన్ లో ఏదైతే ఇంప్యూరిటీస్ ఉంటాయో అది లింఫ్ ద్వారా మళ్ళీ డ్రైన్ అవుతాయి, అంటే బాడీలోకి వెళ్ళిపోతుంటాయి. సో ఇట్లా ఎక్కువ ఏదైతే మనం యోగా చేస్తామో, ఎక్సర్సైజ్ చేస్తామో, ఎక్కువ వర్క్ చేస్తామో, అప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ బ్లడ్ వచ్చి యూజ్ అవుతుంది. సో ఎక్కువ బ్లడ్ వస్తుంటే ఏమవుతుంది, ఎక్కువ ఫిల్టరేషన్ అవుతుంది. సో స్కిన్ అనేది నీట్ గా ఫిల్టరేషన్ అవుతుంది. అందుకని స్పోర్ట్స్ పర్సన్ చూడండి, స్పోర్ట్స్ పర్సన్ కి, యోగా చేసే వాళ్ళకి, రెగ్యులర్ ఎక్సర్సైజ్ వర్కౌట్ చేసే వాళ్ళకి, వాళ్ళ స్కిన్ లో మిగతా వాళ్ళ స్కిన్ కంటే స్కిన్ టోన్ లో డిఫరెన్స్ వస్తుంది. సో అది ఒక రీజన్. యోగా పాయింట్ ఆఫ్ వ్యూ లో మనకు స్కిన్ కి ఒక అడ్వాంటేజ్, బ్లడ్ సర్క్యులేషన్ అనేది మెయిన్. సో మనం పొద్దు నుంచి రాత్రి దాకా ఊకే కూర్చొని జాబ్ చేస్తే, కూర్చొని ఉంటే ఆ బ్లడ్ సర్క్యులేషన్ అంతా ఉండదు. మళ్ళీ పని చేసే వాళ్ళు కూడా కొంతమంది, నేను పని చేస్తున్నా కదా, మార్నింగ్ టు నైట్ నేను పని చేస్తూనే ఉన్నా,
యాక్టివ్ గానే ఉన్నా అంటే ఆ పనిలో ఏ ఏ జాయింట్స్, ఏ మూమెంట్స్, ఏ మజిల్ స్ట్రెచ్ అవ్వాలో రావాలో అవి రాకపోవచ్చు. కానీ యోగాలో చేసినప్పుడు ఒక ప్రాపర్ ఛానల్లో, ఒక ప్రాపర్ ప్రొసీజర్ లో అన్ని ఇది మూమెంట్స్ వస్తాయి కాబట్టి మనకు అనేది బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరుగుతుంది. ఈ విధంగా మనకు ఇంటర్నల్ మెకానిజం బాడీలో మెయిన్ గా ఈ విధంగా యాక్టివేషన్ ఉంటుంది, స్కిన్ టోన్ పెరుగుతుంది. అందుకే యోగా చేసే వాళ్ళ ఏజ్ కూడా కనపడదు. సో ఏజ్ కనపడడానికి ఫస్ట్ రీజనే స్కిన్. బయట నుంచి స్కిన్ చూసే కదా. సో స్కిన్ లో కొల్లాజెన్ అనే ఫైబర్ ఉంటుంది. సో ఆ కొల్లాజెన్ అనేది యాక్టివ్ ఉంటుంది. సో ఇట్లా యోగా చేస్తుంటే ఎక్సర్సైజ్ వల్ల యాక్టివ్ ఉంటుంది. సో అది యాక్టివ్ ఉండడం వల్ల ఏర్పడదు అన్నమాట. అది ఒకవేళ యాక్టివేషన్ తగ్గింది అనుకోండి కొల్లాజెన్, అప్పుడు ఏమవుతుందంటే రింకిల్స్ వస్తాయి, ఫేస్ మీద మడతలు రావడం, చేతుల మీద ఇట్లా. సో ఏజ్ ఏజ్ అయిపోయే కొద్దీ ఆ విధంగా వస్తాయి. దాన్ని స్ట్రేషన్స్ కూడా అంటారు. అంటే మనకు స్కిన్ లో కొల్లాజెన్ ప్రొడక్షన్ అవ్వడం, కొల్లాజెన్ అవైలబుల్ ఉండడం, అందుబాటులో ఉండడం తగ్గే కొలది ఏమవుతుందంటే ఆ విధంగా స్క్రీన్ అనేది తయారవుతుంది, అలా అవుతుంది. సో దానికోసం మనకు ఎక్సర్సైజ్ యోగా అనేది చాలా ముఖ్యం, మెయిన్ ఇది రీజన్. రెండవది ఇప్పుడు ఫుడ్ విషయంలో అన్నారు కదా. సో ఫుడ్ లో ఏంటంటే అసలు యోగాలో మీకు వచ్చి ఉండాలి టాపిక్ ఎక్కడైనా, మన బాడీ అనేది కేవలం ప్లాంట్ ఫుడ్ కోసం తయారైంది. సో ప్లాంట్ నుంచి ఫుడ్ తీసుకుంటుంటే ఏమవుతుందంటే బాడీ దేనికోసం తయారైందో అదే ఇస్తున్నాం అనమాట. బండికి పెట్రోల్ దా డీజిల్ దా ఇంజిన్ అని తెలిసినప్పుడు మనం అదే పోస్తాం. ఇవి ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఉంటే దానికి ఎలక్ట్రిక్ ఛార్జింగ్ ఇస్తాం. ఆ విధంగా బాడీ ప్లాంట్ బేస్డ్ దానికి తయారైంది. స్టార్టింగ్ లో భూమి మీద మనం మనిషి పుట్టేటప్పుడు చెట్టే తినేవాళ్ళం, చెట్టుది ఆకులు, ఫ్లవర్స్, ఫ్రూట్, వెజిటేబుల్స్. సో అవి తింటుంటే ఏమవుతుందంటే స్కిన్ ఆటోమేటిక్ గ్లో ఉంటుంది. అందుకని చూడండి, ఆ ఇప్పుడు యోగాలలో మీకు డైట్ చెప్తూనే ఉంటారు, వాటిలో కొంచెం సలాడ్స్ కానీ స్ప్రౌటింగ్స్ కానీ ఇలాంటి యాడ్ చేయమంటారు. అప్పుడు ఏమైతే అంటే అవన్నీ స్కిన్ కి బూస్ట్ చేస్తాయి మనం. సో వాటిలో ఉన్న అమైనో యాసిడ్స్ అనేవి చాలా వస్తాయి. దాని ద్వారా ప్రోటీన్, స్కిన్ కావాల్సిన కొల్లాజెన్, ప్రోటీన్, ఫైబర్స్ ఇవన్నీ మెయింటైన్ అవుతాయి అన్నమాట. అది ఒకటి. సో ఈ విధంగా ఫుడ్ లో అది మెయిన్. గ్రీనీ ఫ్రూట్స్, జ్యూసెస్, ఇది మెయిన్. రెండవ రీజన్ ఏంటంటే ఇంకా ఫుడ్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ఫుడ్ ఉండడం. ఒకటేమో వెజిటేబుల్స్, ఫ్రూట్స్ లో అమైనో యాసిడ్స్ మంచిగా వస్తాయి, ఖనిజ లవణాలు వస్తాయి ఫ్రూట్స్ లలో. రెండవది యాంటీ ఆక్సిడెంట్స్. సో యాంటీ ఆక్సిడెంట్ ఉన్న ఫుడ్స్ తిన్నప్పుడు ఏమవుతుందంటే ఏదైతే ఆక్సిడేషన్ జరుగుతుందో బాడీలో, స్కిన్ లో, సో ఆ ఆక్సిడేషన్ జరిగినప్పుడు మనకు ఫ్రీ రాడికల్ అనేవి రిలీజ్ అవుతాయి. ఫ్రీ రాడికల్ అంటే ఏంటంటే అవి బాడీలో మనకు ఏదైతే సరి అయిన విధంగా జరుగుతలేదో అప్పుడు అవి తయారవుతాయి. సరి అయిన విధమైన ఫుడ్ తీసుకోలేదు, సరి అయిన విధంగా ఆలోచిస్తలేము, సరి అయిన విధంగా బాడీ ని యూజ్ చేస్తలేము, అప్పుడు ఫ్రీ రాడికల్స్ రిలీజ్ అవుతాయి. సో అవి బాడీలో ఏం చేస్తాయి అంటే మనకు ఏజ్ బార్ అయ్యేటట్టు కనబడేటట్టు చేస్తాయి. స్కిన్ ని రింకల్ రావడానికి కూడా అది కారణం అవుతుంది. మనం అలసిపోయినట్టు అవడం, దానికి కారణం కూడా ఫ్రీ రాడికల్స్. సో ఈ మనం యాంటీ ఆక్సిడెంట్ ఉన్న ఫుడ్స్ తీసుకున్నాం అనుకోండి, లైక్ దానిమ్మ ఉంటుంది, విటమిన్ సి ఉన్నవి అన్ని యాంటీ ఆక్సిడెంట్స్. అవి తీసుకుంటుండే తులసి తీసుకున్నా, తులసి యొక్క వాటర్ అయినా అలా. సో వీటి ద్వారా ఏమవుతుందంటే ఈ బాడీలో ఉన్న ఫ్రీ రాడికల్స్ ఎక్కడైతే ఇట్లా స్ప్రెడ్ అయినాయో బ్లడ్ లో, టిష్యూలో, సెల్స్ లో, స్కిన్ లో, వాటిని పట్టుకుని అవి వెళ్ళిపోతాయి, బయటికి తీసుకెళ్తాయి. అలా జిగ్జాగ్ గా అయిన వాటిని పట్టుకుని తీసుకెళ్తాయి. సో అలా అవ్వడం ద్వారా ఏమవుతుందంటే స్కిన్ మళ్ళీ గ్లో వస్తుంది, న్యాచురల్ గా ఇది పెరుగుతుంది. సో ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం ఏమవుతుందంటే మనం ప్రాసెస్డ్ ఫుడ్, హెవీ ఫుడ్, ఇండస్ట్రియల్ ప్రిపేర్డ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఫుడ్ తింటుంటే ఏమవుతుందంటే స్కిన్ కి అది అపోజిట్ అన్నమాట. సో డైజెస్టివ్ సిస్టమ్ లో కూడా మళ్ళీ మీకు వస్తుంది డైజెస్టివ్ సిస్టమ్ చెప్పే రోజు. సో అలాంటి ఫుడ్ తింటుంటే ఏమవుతుందంటే అది కొంచెం క్వైట్ దూరం అవుతుంది మన నేచర్ కి, బాడీ నేచర్ కి. అప్పుడు ఏమవుతుందంటే దాని ప్రభావం స్కిన్ మీద పడుతుంది. అందుకని న్యాచురల్ డైట్, మంచి డైట్ మెయింటైన్ చేసే వాళ్ళ స్కిన్ హెల్త్ ఇవన్నీ ప్రాపర్ గా మెయింటైన్ అవుతాయి. సో ఇది చిన్నపాటి ప్రికాషన్స్. లిక్విడ్ డైట్ అయితే ఇంకా చాలా మంచిది స్కిన్ కి. ఎంత తొందరగా డైజెస్ట్ అయిపోయి ఎంత తొందరగా వెళ్ళిపోతే, ప్రాసెస్ అయిపోతే అంత హెల్దీ ఉంటాం, అంత యంగ్ కనబడతాం, స్కిన్ చాలా హెల్దీ. స్కిన్ మీద ఒక మెరుపు వస్తుంది, ఒక గ్లో వస్తుంది. ఇట్లా వట్టిగా 10 మంది మధ్యలో, 10 కాదు 50 మంది మధ్యలో మీరు నిలబడ్డారు అనుకోండి, వీళ్ళు యోగా చేస్తారని వట్టిగా చెప్పొచ్చు.
యోగా చేసే వాళ్ళు వాళ్ళని ఐడెంటిఫై చేయొచ్చు. వాళ్ళ ఆ స్కిన్ యొక్క టోన్ బట్టి ఆ మెరుపు బట్టి తెలుస్తుంది. సో ఏం లేదు, ఆ డెడ్ సెల్స్ ఎపిడర్మిస్ పైన వస్తాయి కదా, అవి యోగా చేస్తుంటే మంచి మెయింటైన్ అవుతాయి అట్లా. లేకపోతే అవి అట్లనే కూర్చుని ఉంటాయి అన్నట్టు. వట్టిగా కూర్చుని ఉంటే ఒకటే కాడ ఏమవుతుంది, చెత్త చెదరం అంతా వట్టిగా అక్కడే ఉంటుంది. సో అది అట్లా ఏర్పడుతుంది. సో ఈ రోజుల్లో చూడండి, పిల్లలు కూడా ఊకే అలసిపోతున్నారు, కళ్ళు మొత్తం ఇట్లా గుంజినట్టు అవ్వడము, లేకపోతే ఫేస్ మీద మీరు పిల్లల్ని అడిగి చూడండి, ఇక్కడ పెయిన్ వచ్చినట్టు అనిపిస్తుంది వాళ్ళకి, ఇక్కడ అలసిపోయినట్టు ఉంటది, ఇది ఇట్లా అంటూ ఉంటారు. కొంతమంది అయితే ఇట్లా అంటూనే ఉంటారు ఇక కూర్చొని. సో దీనికి రీజన్ ఏంటంటే ఇక్కడ అంతా లింఫ్ ఉంటాయి కదా, ఆ లింఫ్ లలో ఈ స్కిన్ లో లింఫ్ అనేది ఇక్కడ ఇంప్యూరిటీస్ జమ అవుతాయి, దానివల్ల అట్లా హెవీ ఫీల్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. సార్ నార్మల్ గా సార్ సార్ నార్మల్ గా యవ్వనంగా